ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, కర్మబంధం, కర్మయోగం. కర్మబంధంలో ఉండి కర్మలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? కర్మయోగంలో ఉండి కర్మలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి కర్మలు చేస్తే ఎలా ఉంటుంది? నేను ఏమీ కాను అనబడేటటువంటి నిరహంకార స్థితి నుండి కర్మలను చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మానవుడు ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో ఉన్నాడు. ఈ సమస్యలన్నింటికీ మూల కారణం ఏంటి? కర్మలే. కర్మలు చేసేటటువంటి విధానంలో కళాత్మకతను అనుసరించగలిగితే బంధం నుండి విముక్తుడవుతాడు. కళాత్మకతను అనుసరించకుండా యాంత్రికంగా, బలవంతంగా, అయిష్టంగా కర్మలు చేస్తూ ఉంటే కర్మ బంధం ఇంకా పెరుగుతుంది. అయితే ముందు ఈ కర్మలకు మూలమేమిటో తెలుసుకోవాలి. భూమండలం మొత్తంలో ఒక్క మానవుడు మాత్రమే విపరీతంగా బాధలు పడుతున్నాడు. పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ ఎంతో కొంతమేరకు జీవన పోరాటంలో ఘర్షణ పడుతున్నప్పటికీ మానవుడు ఎదుర్కొనేంతగా అవి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒక్క మానవుడు మాత్రమే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. గత కొన్ని వేల సంవత్సరాలుగా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కర్మలను ఆచరించడం ద్వారా సమస్యలు పెరుగుతున్నాయంటే కర్మలను ఆచరించడమే ప్రమాదం కదా. కర్మలను ఆచరించకుండా ఉండటం సాధ్యం కాదు. కర్మలను ఆచరించడం ద్వారా సమస్యలు పెరుగుతున్నాయంటే అది కూడా ప్రమాదకరమే. అందువల్ల మనం కర్మలకు మూలాలను గురించి తెలుసుకోవాలి. ఈ కర్మలు ఎక్కడ నుండి మొదలవుతున్నాయి, ఎందుకు మొదలవుతున్నాయి, మూల కారణం ఏమిటి? ఇటువంటి అంశాలను గురించి మనం తెలుసుకోగలగాలి. వాస్తవానికి విశ్వమంతా కర్మక్షేత్రమే. ప్రతి క్షణం కర్మలు జరుగుతూనే ఉంటాయి. కర్మలు జరగకుండా ఉండేటటువంటి క్షణం లేదు. ఇది ఎలా చెప్పగలుగుతున్నాం? అనంతమైనటువంటి విశ్వంలో పాలపొంతలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి, కూటములు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. అనూహ్యమైనటువంటి సంఖ్యలు ఇవన్నీ కూడా విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. ఇవన్నీ కంటికి కనపడుతూనే ఉన్నాయి. ఇవి నిరంతరం కూడా కదులుతూనే ఉన్నాయి.
మనకు చూడటానికి ఒక నక్షత్రం స్థిరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. మన విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే విశ్వంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు నిరంతరం చర్యలను అనుభవిస్తూనే ఉంటాయి. చర్యలు లేకుండా ఏ గ్రహము స్థిరంగా ఉండే ప్రసక్తి లేదు. అలాగే ఒక పదార్థాన్ని విభజించుకుంటూ అంతిమంగా మనకు ఏం కనిపిస్తాయి? అణువులు, పరమాణువులు కనిపిస్తాయి. ప్రతి పరమాణువు లోపల ఏమున్నాయి? నిర్ణీతమైన సంఖ్యలో రేణువులు ఉన్నాయి. ఈ రేణువులన్నీ కూడా స్థిరంగా ఉన్నాయా? లేదు. నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి, చెల్లిస్తూ ఉంటాయి, అలల మాదిరిగా కదులుతూ ఉంటాయి. అంటే విశ్వం మొత్తం కూడా చర్యలోనే ఉంది, కర్మలోనే ఉంది. కర్మలు ఆగిపోయే ప్రసక్తి లేదు, కర్మలు జరగకుండా ఉండే అవకాశమే లేదు. అందుకే విశ్వాన్ని అంతటినీ కర్మక్షేత్రం అన్నారు. విశ్వంలో ఒక భాగమైనటువంటి భూమండలంలో కూడా నిరంతరం కర్మలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వానికి భూమండలానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, భూమండలంలో భౌతిక పదార్థంతో పాటు జీవ పదార్థం కూడా ఉంది. భౌతిక పదార్థంతో ఉన్నటువంటి పంచభూతాలను నిర్జీవులు అంటారు. ఆ భౌతిక పదార్థం నుండి పరిణామ క్రమంలో రూపాంతరం వలన కర్బన పదార్థంతో కూడినటువంటి జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థం ద్వారా జీవులు ఆవిర్భవించాయి. ఒక వర్గం వృక్షాలుగా, మరొక వర్గం జంతువులుగా విడిపోయాయి. వృక్షాలలో నిరంతరం కర్మలు జరుగుతూ ఉంటాయి, జంతువులలో కూడా కర్మలు జరుగుతూ ఉంటాయి. మరి వృక్షాలకి జంతువులకు వ్యత్యాసం ఏమిటి? వృక్షాలు స్థిరంగా ఉంటాయి, ఒకే చోట స్థిరంగా ఉంటాయి. అవి విత్తనంతో ప్రారంభమవుతాయి, మొక్కలుగా రూపాంతరం చెందుతాయి, దశల వారీగా శాఖోపశాఖలుగా విస్తరించి అవన్నీ కూడా వృక్షంగా మారుతాయి. ఆ తర్వాత పుష్పాలు, ఫలాలు ఇవన్నీ వస్తాయి. వాటికి పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, రూపాంతరం ఉంటుంది, మరణం ఉంటుంది, విచ్ఛిన్నం ఉంటుంది. పంచభూతాలలో ఇవేవి ఉండవు. పంచభూతాలన్నీ కూడా భగవంతుని ఆదేశానుసారం ఉత్పన్నమవుతూ ఉంటాయి, మరలా నశించిపోతూ ఉంటాయి. విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు ఆవిర్భవించడానికి మూలం ఏంటంటే సంకల్పాలే. పాత సంకల్పాలు కరిగిపోతూ ఉంటాయి, నూతన సంకల్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా విశ్వంలో నిరంతరం కూడా కర్మలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక వృక్షానికి పంచభూతాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వృక్షాలలో అవి నశించిపోబోయే ముందు జాతి ఉత్పత్తి కోసం, జాతి మనుగడ కోసం, జాతి పురోభివృద్ధి కోసం సంకల్పాలతో కూడినటువంటి విత్తనాలను ఉత్పత్తి చేసి ఆ తర్వాత అవి నశించిపోతాయి. ఈ విత్తనాలే తర్వాత తరానికి సంకల్పాలు అవుతాయి. పంచభూతాల సంకల్పాలు భగవంతుని ఆదేశానికి అనుగుణంగా ఉత్పన్నమవుతూ ఉంటే, వృక్షాల యొక్క సంకల్పాలు మాత్రం వాటి నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే వృక్షాలలో ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది, సొంత వ్యక్తిత్వం ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ఆకారంతో కూడినటువంటి అహంకారం కూడా ఉంటుంది. కాబట్టి వృక్షాలు విశ్వం నుండి వేరయ్యాయి, భగవంతునికి దూరం అయ్యాయి.
భగవంతుని ఆదేశాలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాయి. అయితే వృక్షాలలో కేవలం జీవ చైతన్యం మాత్రం ఉంది కాబట్టి వాటికి యాక్షన్ రియాక్షన్ లేదు, మోషన్ ఎమోషన్ లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒకే చోట స్థిరంగా ఉంటాయి, ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి, అంతిమంగా మరణిస్తూ ఉంటాయి. పుట్టుకుంటుంది, మరణం ఉంటుంది. వాటికంటే ఉన్నతంగా పరిణామ క్రమంలో ఉన్నటువంటి జంతు సామ్రాజ్యాన్ని పరిశీలించండి. వాటిల్లో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. అక్కడేమో జీవ చైతన్యం, ఇక్కడేమో ఇంద్రియ చైతన్యం. పైగా జంతువులన్నీ కూడా ఒకే చోట స్థిరంగా ఉండవు, నిరంతరం సంచరిస్తూ ఉంటాయి, చలిస్తూ ఉంటాయి. చలించడం అంటే ఏమిటి? కర్మే కదా. పగలంతా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి, అది కర్మే కదా. ఆహారాన్ని లోపలకు గ్రహిస్తాయి, అది కర్మే కదా. ఆహారం జీర్ణమవుతుంది, అది కర్మే కదా. జీర్ణమైన పదార్థం శరీరం అంతటికి పంపిణీ అవుతుంది, అది కర్మే కదా. జీర్ణం కానీ అనవసరపు పిప్పంతా కూడా బయటికి మలం రూపంలో విసర్జింపబడుతుంది, అది కూడా కర్మే కదా. కాబట్టి జంతువులలో కర్మలు జరుగుతున్నాయి. వృక్షాలతో పోలిస్తే జంతువులలో జరిగేటటువంటి కర్మలు మాత్రం కొంచెం తీవ్రంగా ఉంటాయి. జంతువుల మధ్య పోరాటం ఉంటుంది, ఆరాటం ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని జంతువులు మరికొన్ని జంతువులను భక్షిస్తూ ఉంటాయి, వెంబడించి వేటాడి హింసించి భక్షించి తింటూ ఉంటాయి. జంతువులలో ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది, ఎంతో కొంత మేరకు యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, మోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులను ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా తమను తాము రక్షించుకుంటూ ఉంటాయి. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి, నీడ ప్రదేశానికి వెళతాయి. వేసవి తాపం ఎక్కువగా ఉందనుకోండి, నీటిని కోరుకుంటూ ఉంటాయి. చలి ఎక్కువగా ఉందనుకోండి, కొండ గుహలను ఎన్నుకుంటూ ఉంటాయి. ఆ విధంగా పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా నిరంతరం కూడా అవి ప్రతిస్పందిస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్నటువంటి ఇతర జంతువులతోటి ప్రతిచర్యను చూపుతూ ఉంటాయి. అంటే వృక్షాలతో పోలిస్తే జంతువులలో కర్మలు ఎక్కువగా జరుగుతున్నట్లే కదా. అయితే మానవుడిని తీసుకోండి. ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం కూడా కర్మలు చేస్తూనే ఉంటాడు, కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు. నిరంతరం కర్మలు జరుగుతూ ఉంటాయి. అందులో యాదృశ్చికంగా జరిగేటటువంటి అనియత కర్మలు ఉంటాయి, మనసు పరిధిలో జరిగేటటువంటి నియంత్రిత కర్మలు ఉంటాయి. అనియంత్రిత కర్మలు, నియంత్రిత కర్మలు. మనసు పరిధిలో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ కర్మేంద్రియాల ద్వారా జరిగేటటువంటి కర్మలన్నీ కూడా నియత కర్మలు, నియంత్రిత కర్మలు. లోపల అనియంత్రిత అవయవాలు ఉంటాయి, వాటిల్లో కూడా కర్మలు జరుగుతూనే ఉంటాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అప్పుడప్పుడు విశ్రాంతిని పొందుతూ ఉంటాయి, కానీ లోపల ఉన్నటువంటి అనియంత్రిత అవయవాలు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఒక్క క్షణం కూడా వాటి చర్య ఆగిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కర్మబంధంలో కొనసాగుతూ ఉంటాడు, కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఆ కర్మలకు ప్రేరణ లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఆ ప్రేరణలకు అనుగుణంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఆ సమాచార సేకరణకు అనుగుణంగా కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనిషిలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ప్రతి క్షణం కర్మ జరుగుతూనే ఉంటుంది. అనియంత్రిత కర్మలు అయితే ఇబ్బంది లేదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. నియంత్రిత కర్మల్లో మాత్రం తన ప్రమేయం ఉంటుంది, తన జోక్యం ఉంటుంది.
నియంత్రిత కర్మల యొక్క అవసరం ఏంటి? ఆహార సేకరణ ఉండాలి, శక్తి కావాలి, పెరుగుదల ఉండాలి, అవసరాలు తీరాలి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం సెక్స్లో పాల్గొనాలి. ఈ విధంగా మానవుడు నిరంతరం కర్మ బంధంలో చిక్కుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పంచభూతాలు నిలకడగా ఉండవు, నిరంతరం కర్మలలో నిమగ్నం అవుతాయి. కానీ అవన్నీ కూడా భగవంతుని ఆదేశానుసారం కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. వృక్షాలను తీసుకుంటే స్వతంత్రత ఉంటుంది, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, జాతులు ఉంటాయి, పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, మరణం ఉంటుంది, విచ్ఛిన్నం ఉంటుంది. అవి చనిపోబోయే ముందు సంకల్పాలతో కూడినటువంటి విత్తనాలను ఉత్పత్తి చేసి జీవితాన్ని ముగిస్తాయి. జంతువులను తీసుకోండి, జంతువులు కూడా అదే తరహాలో ఉంటాయి. అవి చనిపోబోయే ముందు బీజాలను విడుదల చేసి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి అంతిమంగా జీవ చైతన్యం శుష్కించినందువల్ల, బలహీనపడ్డందువల్ల, దేహం బలహీనపడ్డందువల్ల అవి విశ్వంలో సునాయాసంగా కలిసిపోతున్నాయి. అంటే జంతువులకి వృక్షాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వృక్షాలతో పోలిస్తే జంతువులలో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ జీవ చైతన్యం మాత్రమే ఉంటే ఇక్కడ జీవ చైతన్యంతో పాటు జడ చైతన్యం కూడా ఉంటుంది. అదే మానవ జాతిని పరిశీలించండి. జీవ చైతన్యం ఉంటుంది, ఇంద్రియ చైతన్యం ఉంటుంది, మనో చైతన్యం ఉంటుంది, బుద్ధి చైతన్యం ఉంటుంది. మానవుడిలో చైతన్యం ఎక్కువగా ఉన్నందువల్ల కర్మలను ఆచరించిన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎట్లా చెప్పచ్చు? పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు మానవుడు సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నాడు కదా. కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది, నాలుగు పనిచేస్తుంది, చర్మం పనిచేస్తుంది, కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, మలనాంగం పనిచేస్తుంది, జననాంగం పనిచేస్తుంది. కాకపోతే అవసరాన్ని బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. కానీ జ్ఞానేంద్రియాలు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు కర్మలు జరుగుతున్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంతవరకు కర్మలు జరుగుతూనే ఉన్నాయి. వృక్షాలు, జంతువులు, మానవుడు మాత్రమే విశ్వం నుండి వేరయ్యారు. వృక్షాలు వేరయ్యాయి, జంతువులు వేరయ్యాయి, మానవుడు కూడా వేరయ్యాడు. విశ్వం నుండి అంత ఎక్కువగా వేరైతే అంత అహంకారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి మూలం ఏంటంటే సమాచారం, జ్ఞానమే. మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు ఉన్నాయి కాబట్టి మానవుడికి జ్ఞాన సముపార్జన ఉంటుంది. ఆ జ్ఞాన సముపార్జనకు అనుగుణంగా కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. కేవలం శారీరక అవసరాలే కాకుండా ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి సంకల్పం నెరవేర్చుకోవటం కోసమే కాకుండా మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం కోసమే కాకుండా మానవుడిలో అదనంగా కర్మలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి? అనవసరపు కర్మలు. అనవసరపు కర్మలన్నీ కర్మబంధమే. ఈ అనవసరపు కర్మలకు మూలం ఏంటంటే జ్ఞానమే. ఈ జ్ఞానానికి మూలం ఏంటంటే మనసే. మనసు నియంత్రించేది ఏమిటంటే బుద్ధే.
మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు ఉన్నందువల్లనే మానవుడికి జ్ఞానం అవగాహన అవుతుంది. జ్ఞానం అంతా కర్మలే కదా, అనుభవాలన్నీ కర్మలే కదా, సమాచారం అంతా కర్మలే కదా, ఆలోచనలన్నీ కర్మలే కదా, ముద్రలన్నీ కర్మలే కదా, లోపల ఉన్నటువంటి సమాచారం మొత్తం కర్మలే కదా. కాబట్టి మిగతా జాతులతో పోలిస్తే మానవులలో కర్మలు విపరీతంగా పెరిగాయి. ఈ కర్మలు ఒక తరం నుంచి మరొక తరానికి అందించబడుతూ ఉన్నాయి. ఇదంతా అనుభవాల రూపంలో రికార్డ్ అయి ఉంటుంది. ఒక తరపు కర్మలకి మరొక తరపు కర్మలకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఒక తరం యొక్క అనుభవాలకి మరొక తరం యొక్క అనుభవాలకి వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడి యొక్క అంతరంగంలోనే ఉంది. అంతరంగంలో ఎప్పుడైతే సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలే జ్ఞానంగా రూపాంతరం చెందాయి కదా, అనుభవాలే జ్ఞానంగా రూపాంతరం చెందాయి కదా. కాబట్టి జ్ఞానం అంతా కర్మల మయమే కదా. భూమండలం మొత్తంలో జ్ఞానాన్ని సేకరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు కదా. ఈ కర్మల వల్ల, జ్ఞానం వల్ల, సమాచారం వల్ల, ఆలోచనల వల్ల మనిషికి ఏమన్నా లబ్ధి కలుగుతుందా, నష్టం కలుగుతుందా? లబ్ధి కలగటం లేదు, నష్టం కలుగుతుంది. ఎందుకు నష్టం కలుగుతుంది? అదంతా లోపల నిక్షిప్తం అవుతుంది, రికార్డ్ అవుతుంది. అది నిక్షిప్తమైనందువల్ల, రికార్డ్ అయినందువల్ల శరీరం బలహీనపడుతుంది. మెదడుకు సమాచారం వల్ల భారం పెరుగుతుంది. ఆ ప్రభావం శరీరం మీద పడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే భూమండలం మొత్తంలో ఒక్క మానవుడే దురదృష్టవంతుడు. పరిణామ క్రమంలో మానవుడు సున్నితంగా తయారయ్యాడు. ఆ సున్నిత తత్వం అనేది మనిషిని కర్మబంధంలో ఇరికించింది. పైగా ప్రకృతికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు. ప్రకృతికి అనుగుణంగా మారటం కాదు, ప్రకృతిని తనకు అనుకూలంగా మలచుకుంటున్నాడు. ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. భూమండలం మొత్తంలో మానవుడి మినహా ఏ జాతి అయినా ప్రకృతిని ఇంత ఎక్కువగా ఉపయోగించుకుంటుందా? లేదు. నాగరికత వల్ల ప్రకృతి భస్మీపటలమైంది, సర్వనాశనమైంది. నాగరికత వల్ల ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారు కావటం వల్ల మనిషి వస్తు ప్రపంచంలో మునిగిపోయి తన సహజ స్వరూపాన్ని మర్చిపోయాడు. తన అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల మోతాదు మనిషిని బాహ్య ప్రపంచం వైపు పరుగులు పెట్టిస్తుంది. దానికి తోడు సమాచారం పెరగటం వల్ల కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ వాటితో పాటు అంతరంగంలో ఉన్నటువంటి అవలక్షణాలు ఇవన్నీ కూడా మనిషిని కర్మబంధం వైపుకు రెచ్చగొడుతున్నాయి. అందుకే గమనించండి, నాగరికత పెరిగే కొలది మనిషి బలహీనపడుతున్నాడు తప్ప బలోపేతం కాలేదు. నాగరికత అనేది మనిషికి శాపమే తప్ప వరం కానే కాదు. ఆ నాగరికత ఛాయలు మనిషిని అన్ని విధాల బలహీనపరిచాయి. జీవితాలన్నీ కూడా కర్పూర హారతిలా కరిగిపోతున్నాయి. ఎప్పుడైతే శారీరక అవసరాలకే పరిమితమయ్యాడో అప్పుడు ప్రకృతి వనరుల యొక్క వినియోగం తగ్గింది. కానీ కుటుంబ పోషణ కోసం విద్య,
వైద్యం, వివాహం, గృహవస్థి, పండుగలు, సాంప్రదాయాలు వగైరా వగైరా ఇవన్నీ పెరిగాయో మనిషి శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలను కూడా పెంచుకున్నాడు. శారీరక అవసరాలకి కేవలం ఫుడ్ మాత్రమే సరిపోతుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడానికి హార్మోన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే చాలు. కానీ మానవుడు ఏమయ్యాడంటే శారీరక అవసరాలకే పరిమితం కాకుండా తన దృష్టిని భౌతిక అవసరాల మీదకు మళ్లించాడు. కుటుంబాన్ని సుఖవంతంగా, సులభతరంగా పోషించాలనేటటువంటి భావంతో యాజమాన్య తత్వాన్ని పెంచుకొని చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకొని తన చుట్టూ పరిధులు నిర్మించుకొని సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని దాన్ని తన ఆస్తిగా పరిగణించుకొని అందులో పూర్తిగా బందీ అయ్యాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు ఏ కోణం నుండి ఆలోచించినా దురదృష్టవంతుడే, అదృష్టవంతుడు కానే కాదు. మానవుడు మినహా ఏ జాతికి ఇన్ని బాధలు లేవు. మానవుడు మినహా ఏ జాతికి ఇన్ని సమస్యలు లేవు. మానవుడు మినహా ఏ జాతికి ఇన్ని రకాల జబ్బులు లేవు. మానవుడు తన తెలివి, మేధా సంపత్తితో తాను బలహీనపడటమే కాకుండా పంచభూతాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడు. ప్రకృతిని కళావిహీనం చేస్తున్నాడు. ప్రకృతి వనరులను భస్మీపట్లం చేస్తున్నాడు. వృక్ష సంపద హరించుకుపోతుంది. జంతువులన్నీ కనుమరుగవుతున్నాయి. భూమంతా కూడా కాలుష్యం కోరల్లో నిండిపోయింది. గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. మానవుడికి ప్రశాంతంగా నివసించే అదృష్టం లేకుండా పోయింది. వీటన్నిటికీ మూలం ఏందనుకున్నారు? అనియత కర్మలు, నియత కర్మలు. మానవ జాతిలో అనియత కర్మలు జరుగుతున్నా, నియత కర్మలు జరుగుతున్నాయి. నియత కర్మలంటే మనసు ప్రమేయంతో జరిగాయి. అనియత కర్మలంటే ఆటోమేటిక్గా, యాదృశ్చికంగా, సునాయాసంగా జీవితాంతం కర్మలు జరుగుతూనే ఉంటాయి. అనియత కర్మలు తప్పనిసరిగా జరగాలి. కానీ నియత కర్మలు ఎక్కువగా జరగటం వల్ల మెదడులో సున్నితమైన, విలువైన, సూక్ష్మమైనటువంటి కణజాలం దెబ్బతింటం వల్ల అనియత కర్మలు కూడా సక్రమంగా జరగట్లేదు. ఇదంతా ఏమిటి? ఒకసారి ఆలోచించండి. మనిషి ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా? ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి. మనిషి ఎదుగుతున్నాడు అని ఎవరు కూడా చెప్పలేరు. అయితే భౌతికంగా మాత్రం ఎదుగుతున్నాడు. సమాచార పరంగా ఎదుగుతున్నాడు. కర్మల పరంగా ఎదుగుతున్నాడు. సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు. అద్భుతాలను సృష్టిస్తున్నాడు. శభాషాన్ని పెంచుకుంటున్నాడు. కేవలం భూమండలమే కాకుండా అంతరిక్షంలోకి ప్రవేశించి అద్భుతాలను చూపిస్తున్నాడు. అయితే ఇదంతా ఏ పరిధిలో జరుగుతుంది? అహంకారపు పరిధిలో జరుగుతుంది. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితిలో జరుగుతుంది. విపరీతంగా నియత కర్మలు పెరుగుతున్నాయి. మనసు ఎక్కువగా పనిచేస్తుంది. బుద్ధి ఎక్కువగా పనిచేస్తుంది. మెదడు పూర్తిగా కలుషితం అవుతుంది. శరీరం అలసిపోతుంది. అవయవాలు సక్రమంగా పనిచేయటం లేదు. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మానవుడు భౌతికంగా బలహీనపడ్డాడు. నైతికంగా కూడా బలహీనపడ్డాడు. ధర్మం అడుగంటిపోయింది.
సత్యం కనుమరుగైంది, శీల సంపద అనేది తగ్గిపోతూ వస్తుంది. దీన్ని అంతటిని మనం ఏమందాం? పురోభివృద్ధి అని సరిపెట్టుకుందామా? మానవుడు ఎదుగుతున్నాడని చెప్పి గర్వపడదామా? చుట్టూ భౌతిక సంపదను పోగు చేసుకొని భద్రత ముసుగులో బంధించబడి సురక్షితంగా జీవిస్తున్నాము అని సర్దుకుపోదామా? కులాలేమిటి, మతాలేమిటి, వర్గాలేమిటి, ప్రాంతాలేమిటి, దేశాలేమిటి, దేశ సరిహద్దులేమిటి, రక్షణ దళాలేమిటి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కర్మలే కదా, అన్నీ కర్మలే. జ్ఞానం అంతా కర్మే, సమాచారం అంతా కర్మే, ఆలోచనలన్నీ కర్మలే, ఆలోచనకు మూలమైనటువంటి సంస్కారాలన్నీ కర్మలే, అనుభవాలన్నీ కర్మలే. ఈ కర్మలన్నీ కూడా మనిషి యొక్క అంతరంగాన్ని విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. కాబట్టి కలుషితాన్ని పెంచుకుంటున్నాడు తప్ప తగ్గించుకోలేకపోతున్నాడు. దురదృష్టం ఏంటంటే కలుషితాన్ని తగ్గించుకునేటటువంటి ఈ మహాప్రస్థానంలో అది ఇంకా పెరిగిపోతుంది. మరొక ప్రమాదకరమైన అంశం చెప్తాను. మానవుడిలో బానిస భావం పెరుగుతుంది, పరాన్న జీవనం పెరుగుతుంది, డిపెండెన్సీ పెరుగుతుంది. ఇతరుల మీద, ఇతర జాతుల మీద, పంచభూతాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. టెక్నాలజీ లేకుండా అడుగు ముందుకు పడే అవకాశమే లేదు. మనిషి టెక్నాలజీలో పూర్తిగా బంధించబడ్డాడు. టెక్నాలజీ మనిషి జీవితాన్ని సమూలంగా ఆక్రమించుకుంది. ఈ విధంగా మనిషి తనకు తానే సమస్యలను సృష్టించుకుంటున్నాడు. వాటి నుంచి బయటపడటం కోసమే భగవంతుని కోసం అన్వేషణ చేస్తున్నాడు. కానీ సంవత్సరం గడిచిందంటే మనసు బలోపేతమవుతుంది, బుద్ధి బలోపేతమవుతుంది, జీవుడు బలోపేతమవుతున్నాడు, సంస్కారాల మోతాదు పెరుగుతుంది. మనిషి కర్మల కోసం విపరీతంగా వెంపర్లాడుతూ ఉన్నాడు. జీవుడు బలంగా ఉన్నాడంటే కర్మబంధం ఎక్కువగా ఉన్నట్లే కదా, కర్మలు ఎక్కువగా ఉన్నట్లే కదా. కాబట్టి జీవుడు కరిగిపోవాలి. జీవుడు కరిగిపోతేనే కర్మబంధం కూడా తొలగిపోతుంది. జీవుడు కరిగిపోకపోతే కర్మబంధం పెరుగుతూ ఉంటే జీవిత సంకల్పం నెరవేరదు కదా. మానవ జీవిత సంకల్పం ఏమిటి? అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడినటువంటి గొప్ప వ్యక్తులకు జన్మనివ్వటమే కదా. ఇప్పుడు ఆ పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావటం లేదు కదా. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కాకపోతే అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది కదా. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం భౌతిక ప్రపంచంలో పరుగులు తీస్తున్నాడు కదా. అలా పరుగులు తీయటం ద్వారా, ప్రపంచం నుండి ఏదో కావాలని ఆశించడం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కదా. అసంతృప్తి పెరుగుతుందంటే మనిషి ఆచరించేటటువంటి కర్మలన్నీ కూడా ప్రమాదకరమే కదా, బంధాలను పెంచుతున్నాయి కదా. కాబట్టి మనిషి జీవితం ఎంత ప్రమాదకరంగా మారిందో ఆలోచించండి. ప్రకృతిని సర్వనాశనం చేయటం ద్వారా, ప్రకృతి వనరులను విపరీతంగా ఉపయోగించుకోవటం ద్వారా ఒకవైపు మనిషి కర్మ బంధంలో పడుతున్నాడు, మరొక వైపు వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవటం కోసం, కుటుంబ అవసరాల కోసం అవసరానికి మించి ధనాన్ని సేకరిస్తూ ఇతరులను ఉపయోగించుకోవడం ద్వారా, వాడుకోవటం ద్వారా, శ్రమశక్తిని దోచుకోవటం ద్వారా మరి కొంత మేరకు చెడు కర్మ ఫలం పెరుగుతుంది కదా.
ఎవరిలోనైనా శారీరకంగా ఇబ్బందులున్నా, మానసికంగా ఒత్తిడి ఉన్నా తప్పనిసరిగా చెడు కర్మ ఫలమే కదా. ఇప్పుడు చెడు కర్మ ఫలం మోతాదు పెరుగుతుందంటే మనిషి జీవించేటటువంటి జీవన విధానం పూర్తిగా గాడి తప్పినట్లే కదా. అందుకని మనం ఏం చేయాలంటే ముందు లోపాన్ని గుర్తించాలి, మూల కారణాన్ని గుర్తించాలి. మూల కారణాన్ని గుర్తించడం అనేది పరిష్కారానికి చక్కని రాజబాటు అవుతుంది. మూల కారణాన్ని గుర్తించకుండా పరిష్కారం లభించే ప్రసక్తి లేదు. ఒకవేళ పరిష్కారం లభించినది తాత్కాలికమైనటువంటి ఉపశమనం తప్ప శాశ్వతమైనటువంటి పరిష్కారం కానే కాదు. ఇవాళ అందరూ కూడా జబ్బులకి శరీరానికి చికిత్సలు చేయించుకుంటున్నారు. జబ్బులకు మూలం ఎక్కడుంది? కర్మబంధమే, కర్మలే, జ్ఞానమే, సమాచారమే, ఆలోచనలే, జ్ఞాపక శక్తి, ముద్రలే, సంస్కారాలే. ఒకవైపు అవి విపరీతంగా పెరుగుతూ ఉంటే శరీరం రుగ్మతలకు గురవుతుంది. కాబట్టి ఆ రుగ్మతలను తొలగించుకోవటం కోసం వైద్యశాలల చుట్టూ పరుగులు పెడుతున్నారు. కానీ లోపం తనలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నీ సమస్యలకు మూల కారణం నీలోనే ఉంది, బయట లేదు. నీ జీవితం గాడి తప్పింది కాబట్టి గాడి తప్పినటువంటి జీవితాన్ని సరిచేసుకోకపోతే సమస్యలకు పరిష్కారం లభించే ప్రసక్తి లేదు. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడంటే సమస్యల నుంచి బయటపడేటటువంటి ఆ మహాప్రస్థానంలో సమస్యలను ఇంకా పెంచుకుంటున్నాడు. సమస్యలను పెంచుకోవటం కోసం కర్మలు చేస్తున్నాడు. అయితే దీనికి సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? దాని గురించి చూడాలి కదా. సమస్యలకు మూల కారణం తెలిసింది, మరి పరిష్కార మార్గం ఏమిటి? సమస్యలకు మూల కారణం ఎక్కడుంది? లోపలే ఉంది. ఏమిటది? జ్ఞానం, జ్ఞాపక శక్తి, ముద్రలు, సంస్కారాలు, ఆలోచనలు, సమాచారం వగైరా వగైరా. ఇదంతా మనసుకు భారమే కదా, మెదడుకు భారమే కదా. మెదడు కలుషితమవుతుంది కదా. అవయవాలు మొత్తం కూడా సమర్థవంతంగా పనిచేయవు కదా. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి కదా. జీవితకాలం కుదించుకుపోతుంది కదా. అశాంతి, అసంతృప్తి పెరుగుతుంది కదా. కాబట్టి మూలం ఎక్కడుంది? జ్ఞానమే మూలం, జ్ఞాపక శక్తే మూలం, సంస్కారాలే మూలం, అనుభవాలే మూలం, సమాచారమే మూలం. కాబట్టి అదంతా లోపలే ఉంది, బయట లేదు. మరి ఆధ్యాత్మిక మార్గం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే, సంస్కారాలను కరిగించుకోవటమే, బంధాల నుంచి బయటపడటమే, విశ్వవ్యాప్త భావనను పెంపొందించుకోవటమే, నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే, నీ సహజ స్థితిలో నువ్వు జీవించటమే, నీ లోపాలను సవరించుకోవటమే, బలహీనతలను తొలగించుకోవటమే. ఈ విధంగా అంతర్ముఖ ప్రయాణం ద్వారా జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయగలిగితే పరిష్కారం లోపలే ఉందని తెలిసిపోతుంది. కాబట్టి జ్ఞాపక శక్తి అనేది మానవుడికి వరం కానే కాదు, శాపం. జ్ఞాపక శక్తి పెరుగుతుందంటే సమాచార సేకరణ కూడా పెరుగుతుంది. సమాచార సేకరణ పెరుగుతుందంటే మెదడు కలుషితం అవుతుంది. మెదడు కలుషితమైందంటే ఏకాగ్రత దెబ్బతింటుంది, కన్ఫ్యూజన్ పెరుగుతుంది. జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను మర్చిపోతారు, మతిమరుపు పెరిగిపోతుంది, అబ్సెంట్ మైండెడ్నెస్ వస్తుంది.
కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు, అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు, జీవనయానం కుంటుపడుతుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నం అయిపోతుంది. అప్పుడు అసంతృప్తి ఇంకా తారాస్థాయికి చేరుతుంది. ఇవాళ మనుషులలో అవతల వ్యక్తిని ఉపయోగించుకునేటటువంటి విధానాలను గురించి ఆలోచించేటటువంటి తత్వం ఉంది తప్ప సమాజానికి నా నుండి ఏమిటనేటటువంటి భావన కలగటం లేదు. దీనివల్ల చెడు కర్మ ఫలం విపరీతంగా పెరుగుతుంది. పైగా మనం వాడుకునేటటువంటి వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి వస్తువులో కూడా శ్రమశక్తి దాగి ఉన్నందువల్ల ఆ వస్తువులను వాడుకోవటం ద్వారా, వస్తువులను కొనుక్కోవటం ద్వారా, ఆ కొనుగోలు శక్తి కోసం డబ్బులను వెచ్చించడం ద్వారా శ్రమశక్తిని వినియోగించుకోవటం ద్వారా, అవసరానికి మించి వాడుకోవటం ద్వారా మనిషి ఏమవుతున్నాడు? కర్మ బంధంలో పడిపోతున్నాడు. అవసరానికి మించి తినటం, అవసరానికి మించి దోచుకోవటం, దాచుకోవటం, అవసరానికి మించి అనుభవించాలనుకోవటం, భావితరాల భద్రత కోసం విపరీతంగా సంపదను పోగు చేయటం, ఇదంతా ఏమిటి? ఇదంతా ఛాదస్తం కదా, మతి భ్రమించడం కదా. యాజమాన్య తత్వం అంటే ఏమిటి? నీది కాని దాన్ని చట్టపరంగా నీది అనుకోవటమే. చట్టాలు ఎవరు రూపొందించారో? మనుషులు రూపొందించినవే కదా. భగవంతుడి ఆదేశాలు కానే కాదు కదా. ఈ భూమి అందరికి సంబంధించింది, కొందరికి సంబంధించింది కానే కాదు. లీగల్ హక్కు కొద్ది మందికే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక హక్కు మాత్రం అందరికీ ఉంటుంది. గాలి మీద, నీటి మీద, అగ్ని మీద, భూమి మీద, ఆకాశం మీద అందరికీ హక్కు ఉంటుంది కదా. పంచభూతాలు అందరికి సంబంధించినవే కదా, కొందరికి సంబంధించినవి కానే కావుగా. కాబట్టి మనిషికి సున్నిత తత్వం అనేది 100% శాపమే. ఆ సున్నిత తత్వం నుంచి బయటపడటానికి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే. జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే సర్వస్వం. కానీ రెండో కోణంలో జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. మనం ఆత్మస్థితికి వెళ్ళాలంటే మనసును కరిగించాలి కదా. మనసు అంటే జ్ఞానమే కదా, జ్ఞాపక శక్తే కదా, ముద్రలే కదా, సంస్కారాలే కదా, సమాచారమే కదా, ఆలోచనలే కదా. సో కీ పాయింట్ ఎక్కడుందో చూడండి. ప్రతి ఒక్కళ్ళు నేను ఫలానా అనబడేటటువంటి అహంకార పరిధిలో ఉండి వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం సుఖవంతమైన, సులభతరమైన, విలాస వినోద శృంగార భరితమైన భోగలాలస ఖరీదైనటువంటి జీవితం కోసం ప్రపంచంలోకి ప్రవేశించి ప్రపంచాన్ని దోచుకుంటూ ఉంటే ఆ కర్మలు ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి కర్మలు చేయటం అనేది మనిషి ఇంకా బలహీనపడటానికి మూలమవుతుంది. ఇవాళ పూర్తిగా పరాన్న జీవితం అలవాటు పడింది, డిపెండెన్సీ పెరిగింది, ఇండిపెండెన్స్ లేకుండా పోయింది. ఇక మనిషి ఎలా జీవిస్తాడో మీరు ఆలోచించండి. మనిషి బలహీనపడే కొలది బయటనటువంటి శక్తులు కానీ, వ్యక్తులు కానీ, సూక్ష్మజీవులు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ, విషవాయువులు కానీ లోపల ప్రవేశిస్తాయి కదా. ఆ ప్రవేశించినటువంటి మలినమంతా కూడా శరీరాన్ని విషపూరితం చేస్తుంది కదా. కాబట్టి ఇది మూల కారణం. అంటే మూల కారణం తెలుసుకున్న వ్యక్తి తనను తాను సరిచేసుకుంటాడు.
జీవన విధానం మార్చుకుంటాడు, జీవన శైలి మార్చుకుంటాడు, జీవన సరళి మార్చుకుంటాడు, ఆలోచన విధానం మార్చుకుంటాడు, అలవాట్లు మార్చుకుంటాడు, ఆహార విహారాలు మార్చుకుంటాడు. వీటన్నిటితోడు ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తాడు, శీల సంపదతో జీవితాన్ని కొనసాగిస్తాడు, నైతిక విలువలను కాపాడుకుంటూ ఉంటాడు, నీతి నిజాయితీతోటి జీవన విధానాన్ని మార్చుకుంటాడు. కాబట్టి పరిష్కారం ఎక్కడుంది? జీవన విధానం మారాలి, జీవన శైలి మారాలి, అలవాట్లు మారాలి, ఆహార విహారాలు మారాలి, అన్నింటిని మించి ఆలోచన విధానం కూడా మారాలి. కాబట్టి సొల్యూషన్ ఇక్కడుందో చూసుకోండి ఒకసారి. కాబట్టి కర్మలను ఆచరించాలి, కానీ స్థితిని మార్చుకుని ఆచరించాలి. మనం ప్రపంచం నుండి ఆశించవచ్చు, కానీ స్థితిని మార్చుకుని ఆశించడం వేరు, స్థితిని మార్చుకోకుండా ఆలోచించడం వేరు. స్థితిని మార్చుకోకుండా ఆలోచిస్తూ ఉంటే, కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది? కర్మ బంధం పెరుగుతుంది. స్థితిని మార్చుకున్నాం అనుకోండి, జీరో స్టేట్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఆలోచనలు వస్తాయి, ఆశించడం కూడా ఉంటుంది. కానీ అదేమిటి? లోక కళ్యాణమే, ఆదర్శ ప్రపంచమే, ఆధ్యాత్మిక ప్రపంచమే, ప్రేమ ప్రపంచమే. అందువల్ల కర్మలు చేయకుండా ఉండటం కానే కాదు, కర్మలను కళాత్మకంగా కొనసాగించగలగాలి. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసి చక్కని అవగాహనను ఏర్పరచుకున్న తర్వాత కర్మలను ఆచరించేటట్లయితే ఆ కర్మలు తప్పనిసరిగా కర్మక్షయానికి ఉపయోగపడతాయి, కర్మ బంధాన్ని కరిగించడానికి ఉపయోగపడతాయి, సంపూర్ణ స్వేచ్ఛను అందించడానికి ఉపయోగపడతాయి. అది ఒక ఆధ్యాత్మిక మార్గం ద్వారానే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఇది పరిష్కార మార్గం అండి. ఇక ఇంతకు మించి ఎవరు చెప్పలేరు. మనిషి సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కున్నప్పుడు సత్యాన్ని జీర్ణించుకోలేడు, సత్యాన్ని స్వీకరించలేడు, సత్యాన్ని గ్రహించలేడు. ఒకవేళ గ్రహించగలిగిన సత్యాన్ని ఆచరించడం కూడా చాలా కష్టమే. ఇవాళ ఎక్కడన్నా మీరు తీసుకోండి, సమస్యలు సమస్యలు సమస్యలు. వైద్యశాలలు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయి. వైద్యులంతా కూడా నిరంతరం శ్రమిస్తున్నారు, కానీ ఆ శ్రమంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది, ఎందుకంటే ఫలితం రావటం లేదు. వైద్యులంతా కూడా రుగ్మతలకు మూల కారణాన్ని తెలుసుకోలేకపోయారు, ఎందుకంటే అది వైద్యుల చేతులు లేదు, ఆధ్యాత్మికవేత్తల పరిధిలో ఉంది. ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే మూల కారణాన్ని గురించి తెలుసుకోగలుగుతారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మూల కారణాన్ని గురించి ఆలోచించరు. కాబట్టి మానవ జీవితం పూర్తిగా గాడి తప్పింది, మూలాలు దెబ్బతిన్నాయి, జీన్స్ దెబ్బతిన్నాయి, కాన్స్టిట్యూషన్ దెబ్బతిన్నది, మూల నిర్మాణం దెబ్బతిన్నది. ఏ విధంగా దెబ్బతిన్నది, ఎంత శాతం దెబ్బతిన్నదంటే తిరిగి మరలా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఎవరినేదైనా ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాక వాళ్ళ నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇవాళ ఆధ్యాత్మిక సంస్థలు విపరీతంగా వచ్చినాయి కదా, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే సాధకులలో మార్పు రావటం లేదు. సాధకులలో మార్పు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంతో కొంత మేరకు సంతృప్తి పడతారు. దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ గురువులతోటి, స్వామీజీలతోటి, బాబాలతోటి విడరాని బంధం ఏర్పరచుకొని సాధన కొనసాగిస్తున్నప్పటికీ అంతరంగంలో మార్పు రాలేదంటే అందించేటటువంటి విధానాలు ఎక్కడ లోపం ఉంది, అందుకునేటటువంటి వ్యక్తులలో కూడా లోపం ఉంది. అందుకు ఒకే ఒక కీ పాయింట్ ఏమిటంటే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం. బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కానే కాదు. మన జీవిత పుస్తకాన్ని మనం పూర్తిగా చదువుకోవాలి,
అందులో అచ్చుతప్పులు ఉన్నాయి, అపసృతులు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? సరిచేయాలి. మన పుస్తకాన్ని చదువుకోవటం మన చేతిలో ఉంది తప్ప వేరే వాళ్ళ పుస్తకాలను చదువుకునే హక్కు మనకు లేదు కదా. మన పుస్తకాన్ని వేరే వాళ్ళు కూడా చదవరు కదా. మనల్ని మనం సరి చేసుకునేటటువంటి హక్కు మన చేతిలో ఉంది తప్ప వేరే వాళ్ళని సరి చేసేటటువంటి హక్కు మనకు లేదు కదా. అందువల్ల మనుషులంతా ఏమవుతున్నారంటే, ఒక చోట గాయమైతే మరొక చోట కట్టుకడుతున్నారు. ప్రపంచాన్ని సరిచేయాలని ప్రయత్నించే ఏ వ్యక్తి కూడా ఇంతవరకు విజయవంతం కాలేదు. భవిష్యత్తులో కూడా విజయవంతం అయ్యే అవకాశమే లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉండి మేధావులంతా కూడా సమాజాన్ని శాసించేటటువంటి విధానాలను రూపొందించి అనుసరిస్తున్నప్పుడు మనం ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయడం కూడా సాధ్యం కాదు. ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే పరిష్కారం కానే కాదు. ఆధ్యాత్మిక మార్గం అనేది వినటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దాన్ని అనుభవంలోకి పొందటం చాలా కష్టం. అనుభవంలోకి రానంత వరకు అసంతృప్తి కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది కొంతకాలం సాధన చేస్తారు, ఆ తర్వాత ఏమవుతారు? ఫలితం రాక మానేస్తారు. దాన్నే యోగ భ్రష్టత్వం అంటారు. అంటే యోగులు తగ్గిపోతున్నారు, యోగ భ్రష్టులు పెరిగిపోతున్నారు. అందువల్ల అంతా కర్మలమయమే. చూసేది కర్మే, వినేది కర్మే, వాసన చూసేది కర్మే, రుచి చూసేది కర్మే, స్పృశించేది కర్మే, లోపల నిలవన్నది కర్మే, గతం కర్మే, వర్తమానం కర్మే, భవిష్యత్తు కూడా కర్మే. కర్మలు 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 కర్మలు. ఏదైనా కర్మే. ఇక ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కర్మ. ఎనీ ఇన్ఫర్మేషన్, జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం అయినా సరే అది కర్మే. కాబట్టి ఆ కర్మ బంధంలో మనం ఇరుక్కొని పోయాం. గతంలో ఇరుక్కున్నాం, వర్తమానాలు ఇరుక్కున్నాం, భవిష్యత్తులో ఇరుక్కున్నాం. అంతరంగం పూర్తిగా కలుషితమైంది. ఎజెండా మొత్తం అక్కడే ఉంది, ప్రణాళిక అంతా అక్కడే ఉంది, పథకాలన్నీ అక్కడే ఉన్నాయి, గమ్యాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. ఈ విధంగా వాటి మొత్తాన్ని నెరవేర్చుకోవటం కోసం అంతరంగం నుంచి ప్రేరణలు విపరీతంగా వస్తున్నాయి. ఆ ప్రేరణలకు అనుగుణంగా మనిషి కర్మలకు వెళుతున్నాడు. ఫలితంగా కర్మల మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. సో ఇదంతా కూడా పూర్తిగా విశ్వవలయమే, మాయాక్షేత్రమే. ఒక మానవుడు మాత్రమే మాయకు లొంగిపోయాడు. మిగతా ఏ జాతులు కూడా మాయకు లొంగలేదు. అసలు వాటికి మాయ అంటే కూడా తెలియదు. అందుకే తెలివైనటువంటి మేధావుల కన్నా అమాయకులు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మాయను గురించినటువంటి అవగాహన లేదు. మానవుడు ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, జంతు ప్రవృత్తిలో ఉన్నప్పుడే ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉన్నాడు. అన్నీ సమకూర్చుకుంటున్నాడు, కానీ అనుభవించేటటువంటి యోగ్యత లేదు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శనుంది అన్నట్లు మనిషికి అన్నీ ఉన్నాయి కానీ అనుభవించేటటువంటి యోగ్యత లేదు. జీవిత పరమార్థం నెరవేరకపోతే జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఆలోచించండి. ఇవాళ ఎవరికి కూడా సంతృప్తి లేదు. అందుకు మూల కారణం ఏంటంటే కోరికలు పెరుగుతున్నాయి కానీ అవి తీరటం లేదు. చిన్న కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, పెద్ద కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. తల్లిదండ్రులకి సమస్యలు ఉన్నాయి, బిడ్డలకి సమస్యలు ఉన్నాయి. సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా నీరుగారిపోతున్నాయి. ఆఖరి అస్త్రంగా మనకు ఒక్కటే మిగిలింది, అదేమిటంటే ఆధ్యాత్మికత. అది కూడా ఇప్పటివరకు అశాస్త్రీయంగా ఉండి మానవాళికి సక్రమంగా ఉపయోగపడలేదు.
మొట్టమొదటిసారిగా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం వల్ల ఎటువంటి నష్టం లేదు, ఎంతో కొంత మేరకు ఫలితం వస్తుంది. ఎందుకంటే మనం చేసేటటువంటి ప్రయత్నం శాస్త్రయుక్తంగా ఉంది, హేతుబద్ధంగా ఉంది, ఆచరణాత్మకంగా ఉంది. ఇప్పటి వరకు మనుషులంతా ఏం చేశారంటే బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు, ప్రపంచాన్ని సరిచేస్తున్నారు, ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయటం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ శ్రమ అంతా కూడా మనిషిని ఇంకా బలహీనపరిచింది తప్ప బలోపేతం చేయలేదు. సో ఇదంతా ఏమిటి? మనిషి తనకు తానుగా సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు. ఆధ్యాత్మికత అనేది పిన్న వయసులో అందితేనే బలమైనటువంటి బీజాలు అంతరంగంలో ప్రతిష్ఠించబడతాయి. అహంకారం ఏర్పడిన తర్వాత, అరిషడ్ వర్గాలు ప్రకోపించిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని బలవంతంగా లోపలకు ప్రవేశపెట్టిన అది అనుభవంలోకి రాదు. అందుకే వాళ్ళంతా కూడా తెలుసుకొని తృప్తి పడుతున్నారు తప్ప అనుభవంలోకి పొందటం లేదు, మార్పు రావటం లేదు. తాత్కాలికంగా ప్రభావితం అవుతున్నారు, దాన్నే చాలామంది మార్పు అనుకుంటున్నారు. జ్ఞానపరంగా ఎదగకుండా ఎంత సాధన చేసినా సాధన మొత్తం పొడిదలు పోసిన పన్నీరై. ఇవాళ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించేవాళ్ళు లేరు, అందించడానికి సిద్ధంగా ఉన్నా కానీ దాన్ని స్వీకరించడానికి ముందుకు రావటం లేదు. ఆ విధంగా జీవితాలన్నీ కూడా కర్పూర హారతిలా ఆవిరైపోతున్నాయి. దిక్కుతోచని అయోమయ పరిస్థితుల్లో జీవితాలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడు. ఒకరి ఉనికి మరొకరికి అసౌకర్యంగా, భారంగా మారింది. బానిసత్వాన్ని పెంచుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి నిర్వాహకం. ఇది పరిణామంలో ఒక భాగమే. అయితే మనో చైతన్యాన్ని, బుద్ధి చైతన్యాన్ని మనిషి ఏం చేయాలంటే శుద్ధ చైతన్యం వైపుకు మళ్లించాలి. శుద్ధ చైతన్యాన్ని గురించి తెలుసుకుంటే బుద్ధి చైతన్యం శుద్ధ చైతన్యంతో అనుసంధానం అవుతుంది. మానవత్వం నుండి మనిషి దివ్యత్వానికి వెళ్ళాలి. ఆ తర్వాత అంతిమంగా శుద్ధ చైతన్యంలో కలిసిపోవాలి. కాబట్టి మానవత్వం వికసించాలి తప్ప వికటించకూడదు. మానవత్వం వికటించిందనుకోండి మనిషి దానవుడవుతాడు. మానవత్వం వికసించిందనుకోండి మనిషి మాధవుడవుతాడు. కాబట్టి మాధవుడు కావాలి తప్ప దానవుడు కాకూడదు కదా. అందువల్ల కర్మలు ఎక్కడున్నాయో పట్టుకోండి. విశ్వమంతా కర్మలమయమే. ప్రతి క్షణం కర్మలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కర్మలు జరిగేటటువంటి విధానాన్ని ఒక మనిషి మాత్రం గుర్తించగలుగుతున్నాడు. ఆ మనిషి కర్మల యొక్క విధానాన్ని గుర్తించగలగటానికి మూల కారణం కూడా బాహ్య ప్రపంచం కదా, అంతరంగమే. కాబట్టి ఇదంతా కూడా శాస్త్రీయ పందాల అవగాహన గావించుకోగలిగితేనే మనిషికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే అరుదుగా లభించినటువంటి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. జంతునాం నరజన్మ దుర్లభం అనేటటువంటి వేదాంత సూక్తిని తప్పనిసరిగా నిరూపించండి. ఆ సూక్తి ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విటమిన్ లాంటిది. మానవుడు ప్రమాదకారి కాదు అని నిరూపించుకోవాలంటే ఉత్తమమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. అందుకు సనాతన ఋషి సాంప్రదాయం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. సనాతన ధర్మంలో మనిషి ఎలా జీవించాలో మొత్తం ముందే
తెలియజేయబడింది. ఆచరించి అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళే దాన్ని మనకు అందించారు. అందుకని మనం ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి, అనుభవించాలి. ఆ తర్వాత 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మీరందరూ కూడా చర్యలు చేపట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.